హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈ మంచులో ఇప్పుడైతే నేనున్నాను. మొత్తం వ్యూ కనపడుతుంది, మొత్తం మా చేను. మంచు మీద నుంచి ఇట్లా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. కూల్ వెదర్, స్వచ్ఛమైన ప్రకృతి ఒళ్ళో ఉన్నాను ప్రజెంట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము మా తోటకు వచ్చాము. ఇది కొత్త పోడు, మొన్నే పట్టాలు వచ్చాయి, పోడు పట్టాలు. ఇందులో మేమైతే పెసర్లు వేసాము. చూడొచ్చు, 3 ఏకర్స్లో మొత్తం మాదే. చాలా కూల్ అట్మాస్ఫియర్. అంతా మా నాన్నగారు మొత్తం తీగను చుట్టేసేసారు. చూసుకోవచ్చు, ఫెన్షన్ లాగా చిన్నపాటివి, అంటే ఏమన్నా ఆవులు కానీ గేదెలు కానీ ఇలాంటివి రాకుండా ఒక చిన్న సెక్యూరిటీ లాగా అన్నమాట. బ్యూటిఫుల్. ఇక్కడ ఫెన్షన్ కనపడుతున్న దాకా మాదే. మొత్తం 3 ఏకర్స్లో పెసర. కానీ ఈ పెసర వేయాలంటే కూడా చాలా క్రిటికల్ కండిషన్. ఎందుకంటే ప్రతిదీ కొంచెం కాపలా చేయాలి, అలాగే మందులు కూడా అలాగే కొట్టాలి. ఇక్కడ వరకు మాదే బౌండరీ. చూడవచ్చు, మేము ప్రజెంట్ 8 గంటలు ఆ టైంలో వచ్చాము చేనుకి. మా నాన్న మంచిగా ఏర్పాటు చేసుకున్న మంచిగా కాపలా ఉండడానికి. మరి చూడాలి, ఇంకో 1 మంత్ 2 మంత్స్లో ఇది పంట అయితే చేతికి వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఇవేదో వీటికి రోగం లాగా వస్తుంది. ఆకును మొత్తం పురుగు మేసేస్తుంది. ఇక తగిన మందులు అయితే మా నాన్నగారు కొడుతూనే ఉన్నారు. కానీ ప్రజెంట్ అయితే మందులు పనిచేయట్లేదు. ఒక రైతుకి ఫ్రెండ్స్ మనం చూడొచ్చు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి రైత పెసరకాయలు. చాలా నేచురల్గా పండుతాయి పోడు భూముల్లో, కానీ మళ్ళీ టేస్టీగా ఉంటాయి. అంతకుముందు పోయిన సంవత్సరం వేసాడు మా డాడీ, చాలా బాగా వచ్చింది పంట. ఈ సంవత్సరం అయితే చేనికి ఏవో పురుగులాగా మొత్తం తినేస్తుంది. మొన్నే మందులు తెచ్చి కొట్టాడు, కానీ పని చేయలేదు అవి. సరే, మనం మంచికల్లి వెళ్దాం. మై బ్రదర్ శ్రీనివాస్ నాతో పాటు వచ్చాడు. శ్రీనివాస్ చూడొచ్చు, అదిగో ఏదో పాటలు వేసుకొని వింటున్నాడు. మా బ్రదర్ శ్రీనివాస్. హాయ్ చెప్పు శ్రీనివాస్. ఒక్కోసారి పాములు కూడా ఉంటాయి, మనం చూసుకొని వెళ్ళాలి. మొన్నే తడి పెట్టారు. మొత్తం ఫ్రెండ్స్ అసలుకి ఏం లేదు. ఒకవైపు అయితే మొత్తం మీద వచ్చేసి తినేస్తుంది పంటని, కీటకాలని. ఇది మా డాడీ గారి మంచా, చూసుకోవచ్చు. ఒక నిమిషం మనం ఎక్కుదాం. నా పరుగుకి ఇది ఆపుకుంటుందా? ఆపుకుంటుంది. ఓకే, కూర్చున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ, గ్రీన్గా. అక్కడి నుంచి మనం ఒకసారి జూమ్ చేసి చూద్దాం. ఎస్, ఆ ఫినిషన్ అక్కడ లాస్ట్ వరకు, ఆ చెట్టు వరకు మావే. ఇటువైపు అయితే అందరూ పంటలు వేస్తూ ఉంటారు. చాలామంది వేయలేదు, ఎందుకంటే సాహసం చేయలేదు. సమ్మర్లో కాపలా అంటే చాలా కష్టం. డే నైట్ ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. కొంతమంది పత్తి తోటలు వేశారు, చూసుకోవచ్చు. వాళ్ళు ఇంకా ఆ పత్తి దండిని అయితే తీయలేదు. ఇటు పక్క చూసుకోవచ్చు, అటు పక్క కూడా పక్క చేనులో అవి ఉన్నాయి, మంచిగా అవి ఉన్నాయి.
చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ వ్యూ, చాలా బాగుంటుంది. మొత్తం 3 ఏకర్స్లో చూడాలి మరి లాస్ట్ వరకు. ఒక రైతుకైతే చాలా వరకు అయితే రైతుకి అంత పంట చేతికి వచ్చేదాకా మాత్రం అదొక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది. అన్ని కాలాలని తట్టుకొని నిలబడి లాస్ట్కి అంతా అయినప్పుడు పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని మార్కెట్ చేయడం ఇంకా మరో ఎత్తు. ఎందుకంటే సరైన గిట్టుబాటు ధర ఉండదు. అక్కడ దళారీ వ్యవస్థ కూడా ఉంటుంది. మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కమిషన్లు తీసుకొని రైతుకైతే లాస్ట్కి అన్యాయం చేస్తూ ఉంటారు. సో గవర్నమెంట్స్ రైతులకి తగ్గట్టు నేరుగా రైతులకి న్యాయం చేసేటట్టు గిట్టుబాటు ధర ఇవన్నీ కల్పిస్తేనే ఫ్యూచర్లో రైతు అనేవాడు బతికి మనకైతే మన నోటికి అన్నాన్ని అయితే ఇవ్వగలడు. సో మేమైతే ఈ భూమిలో అయితే పత్తి పెసర్లు సాగు చేస్తామండి. పెసర్లు లేదా నువ్వులు అంటే ప్రతి సంవత్సరానికి ఇట్లా మారుస్తూ ఉంటాము. ప్రెసెంట్ అయితే ఇదే అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వాళ్ళైతే ఇలా వచ్చాను మా చేను చూద్దామని. మా నాన్నగారు అయితే ఇంటికి వెళ్ళారు. సో మేమైతే ఆయన అన్నానికి వెళ్ళారు. సో రామంటే ఇలా వచ్చాను చేనికి. అది మా నాన్నగారి కష్టం మొత్తం ఒక్కడే. అసలు మాకు ఎక్కడ ల్యాండ్ కూడా లేదు. సొంతంగా ఇది మేము చేసుకున్న పోడు. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మాకు ఈ పట్టా భూమిని ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.